చూడండి ఫ్రెండ్స్, మేమైతే తీసుకున్నాం. అగో అన్న హాయ్ చెప్పన్నా. అగో అమ్మో అగో చూసిందా, అది బయట 2-3 అన్నల్లా. అవి చూడండి ఎట్లా కొట్టుకుంటున్నాయి. అమ్మ అగో బయటికి ఏంటంటే కొట్టుకుంటూ పోతూనే ఉన్నాయి అవి. అగో అమ్మ 4 వేసిండు, అలా 4 ఉన్నాయి. చేపలు అయితే కొట్టించిండు, మేమైతే తీసుకెళ్తున్నాం. ఇలా సండే స్పెషల్ మాదైతే చేపలు, బొమ్మె చేపలు. 4 రోజులు అయితే 2 ఉన్నాయి చేపలు. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మేమైతే చేపల కాడికి వచ్చినాం. బొమ్మె చేపలు ఇవి. మిందినకనైతే 2 సంవత్సరాలు అవుతుంది. వరంగల్ నుండి వచ్చిన సంద అసలు తినను కూడా తినలేదు, మంచిగా ఇవ్వని. ఇక్కడనైతే ఇగో ప్రాణంతో నెయ్యిలా కొట్టుకుంటాను. చూడండి మేమైతే తీసుకున్నాం, ఒక కేజీ తీసుకున్నాం. కేజీ అయితే 500 అట్ట, కానీ 450కి ఇస్తాను అన్నాడు. అగో కడిగేస్తాడు చూడండి. అవి ప్రాణం ఉండగానే తీసి మనకు కావాలంటే తీసి చంపి కడిగేసి ఇస్తారు. బొమ్మె చేపలు ఇవి. కొరమినా అని కూడా అంటారు కదా, కొరమినా అని కూడా అంటారు కొంతమంది. మేమైతే బొమ్మె చేపలు అని అంటాం. చూడండి ఎలా ఉన్నాయి. డ్రమ్ములో కూడా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇది మూత తీస్తే ఎగురుతాయి, బయటకు వస్తాయా చూడండి. ఎలా ఉన్నాయో చూడండి. అగో ప్రాణంతో ఉన్నాయి, మంచిగా ఫ్రెష్ చేపలు. ఇలా కొట్టుకుంటాయి చూడండి. ఇది మూత తీసిందంటే పైకి ఎగురుతాయి, దాన్ని గెలుతకు. అగో అవి 2 వాటర్లో ఉంటాయి చూడండి, దాన్ని ముట్టుకుంటే బయటకు వస్తాయి. మేమైతే కేజీ తీసుకున్నాము. ఎన్ని రోజులు అవుతుందో తినక, రోజులు కాదు సంవత్సరాలు అయితే, 2 సంవత్సరాలు అవుతుంది తినక. ఎందుకో తినాలనిపిస్తుంది. నెల రోజుల సందని తీసుకుందాం అనుకుంటాను. ఒక రోజు ఏమో తలంబ్రాలు వచ్చింది, ఒక రోజు ఇంకేమో వచ్చింది కదా, ఉగాది వచ్చింది. ఉగాది ఒక రోజు వచ్చింది సండే, తలంబ్రాలు సండేనే వచ్చింది. తీసుకుందామంటే అస్సలుగా వీలు కాలేదు. నెల రోజులు అయితే తిందాం అనుకుంటే అస్సలే వీలైతలేదు. ఇవాళ ఎటైతే అటైతే అయినా తీసుకుందామని వచ్చినాం. 4-5 నెలలకు ఒక్కసారి అయినా తినాలి. నేను వారం తింటారు చాలా మంది. అసలు ఎక్కువ చేపలే తింటారు. చేపలే తినాలి. చికెన్ ఇప్పుడు ఎండాకాలం చికెన్ కంటే మటన్ కంటే ఈ చేపలే మంచిది అన్నిటికీ. పెళ్లి లేకపోతే ఎప్పుడు అయిపోతాయి. 20 కిలోలే ఆదివారం 40 కిలోలు అంట. 40 కిలోలు అక్కడ ఎప్పటికి ఇక్కడ పెడతావా నువ్వు? చిన్న కర్రీ బయట పడితే ఎక్కడికి పోదు, ఎక్కడికి పోయి బయట పడ్డా నీళ్ళల్లో ఉంటేనే అవి కింగ్. చూడు ఎట్లా ఆడతానే, నీళ్ళల్లో ఉంటేనే ఒక్కటే ఎగురుతాయి. నీళ్ళకి వెళ్ళి బయటకి వస్తే వాటికి కథమే. అది వైట్ అండి, బయట అది గ్యాస్ ఎట్లా అమ్ముతారు కానీ గ్యాస్ అన్న గ్యాస్ తోటేనా? గ్యాస్ అంటే ఎక్కడ గ్యాస్ అదే అంటారు కదా, అన్నట్లు అంటారు. ఆక్సిజన్ పెడతారు. అదే బయట చేపలకి అది రవ్వ పడుతుంది. $4.50 అన్న. చాలా చాలా మీరు ఎక్కడి నుండి తీసుకొస్తారు? ఏలూరు భీమవరం. అదే అదే మామూలుగా అడుగుతా అయిపోతుంది. దాని లెక్క ఇట్లా పొట్టు ఎక్కువ రాదు ఆ చేప లెక్క. ఏది చంపిండు కట్టెతో చంపలే. బయటకి వస్తే ఏమంటాను ఇంకా బురదలు ఉంటేనైతే దొరకాయి. బురదలు ఉంటాయి జారిపోతాయి. అదే వాళ్ళు కొద్దిగా 4 కిలోలండి ఒకటి మొత్తం 4 కిలోల పైన తీసుకున్నారు. వాళ్ళు కొద్దిగా క్లాస్ కదా. అదే
ముందు ఆ గుట్టు లేకేసాం. దానికి బలం వస్తుంది. రాబోయి అమ్మ కొత్తగా వచ్చింది అది ఏమనుకు దాన్ని ఉంటేనే అవి చూసారా ఆడే ఆడే డల్ అయింది. నువ్వు కలిపినవాళ్ళు బయటపడ్డది అదే నీ దగ్గరికి వస్తా అంటుంది. నీ దగ్గరికి వస్తాయి మూత పెట్టండి.